అందరికీ నమస్కారం. ఈరోజు పరిటాల రవీంద్ర గారు మనకి దూరమై దగ్గర 20 సంవత్సరాలు వస్తుంది. 20 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజల్లో కానీ చాలామంది అభిమానుల్లోనూ ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలు అనేటివి ఈరోజు మేము కూడా చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీంద్ర కడుపున పుట్టడము మాకు అదృష్టంగా కూడా నేను భావించే పరిస్థితి. ఎంతోమంది ఎన్నో కార్యాలు చేసినా ఎన్నో కష్టాలు పడితే కానీ రాని పేరు మా తండ్రి నుంచి మాకు కూడా వచ్చింది. ఈరోజు మేము కొత్తగా ఏమీ సాధించాలి దానికంటే కూడా పరిటాల రవీంద్ర గారి పేరును నిలబెట్టుకుంటూ ముందుకెళ్తే చాలు, ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మేము కూడా నిలబడవచ్చు అనే ఒక భావనకి వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు చేసిన కృషి, ఆ రోజు రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు సామాజికంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఏ రకంగా అంటే సమాజంలో ఏదో పుట్టాము బతికాము వెళ్ళిపోయాము అనే దానికంటే ఏ వ్యక్తి అయినా సరే తనకంటూ ఒక స్థానాన్ని ప్రజల గుండెల్లో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగా నిలుపుకోవాలి అనే దానికి పరిటాల రవీంద్ర గారు ఒక నిలవెత్తు నిదర్శనం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందులో భాగంగా ఆ రోజు రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రజల్ని సేవాభావంలో కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనలతో ఆ రోజు పెళ్లిళ్ళు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాము. అందులో పరిటాల అభిమానులు ఇంతవరకు రవీంద్ర గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారాలతోనే మేము కూడా ఏ కార్యక్రమాన్ని అయినా సరే చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగాము. మేము ఏ కృషి చేసినా కానీ ప్రజల వరకు చేరాలనేది వారి ద్వారా చేరేలాగా మేము కూడా చేసుకోగలిగాము. ఖచ్చితంగా రానున్న కాలంలో మేము కావచ్చు పరిటాల రవీంద్ర గారి అభిమానులు శ్రేయోభిలాసులు కావచ్చు, ఎందుకంటే మాకంటే అసలైన వారసులు వాళ్ళే. ఎందుకంటే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఆయన ఆశయాల్ని మాకన్నా ఆయన అభిమానులే ఇంకా బేసిక్గా ఇంకా బయటికి తీసుకెళ్లే పరిస్థితి, ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పోరాట పట్టిమని కూడా నిలబెట్టుకునే పరిస్థితి కూడా చాలామంది ఆయన ఇష్టపడే వాళ్ళలో చూస్తూ ఉంటాం. వారందరితో కలిసి రేపొద్దున రాబోయే కాలంలో కూడా అనంతపురం జిల్లా కావచ్చు లేకుంటే ఎక్కడ మా అవసరం అయితే ఉంటుందో పరిటాల అభిమానులు కావచ్చు, మేము కావచ్చు, రవీంద్ర గారి అభిమానులు కావచ్చు, అందరూ కలిసి ఖచ్చితంగా